మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి జూపల్లి దగ్గరుండి పరిశీలించారు. ఇంజనీరింగ్ సహాయక బృందాలకు మంత్రి దగ్గరుండే దిశానిర్దేశం చేశారు. బయట నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశం 13.5 కిలోమీటర్లు ఉంది. టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభించడానికి మరో 2-3 గంటల సమయం పడుతుందన్నారు. 100 మీటర్లలోనే సమస్య ఉందన్నారు. నీరు, బురద ఎక్కువగా ఉందని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని మంత్రి జూపల్లి చెప్పారు. Minister gave the clear-cut directions, informed to all the concerned respective organizations, and also the honorable concerned our colleague Minister Uttam Kumar also. The moment he got information, immediately rushed here, and the local MLA also immediately was in Rajahmundry, came here, and the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort, and there is no lethargy or there is no lapse at all. All the whatever the kind of news we be hearing for certain quarters, some parts of the or some parties, this is all humbug. This is very unfortunate. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్. దోమలపేట నుంచి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్ భాస్కర్, సహాయక చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి? ఈ రాత్రికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, నిన్న ఉదయం 8:30 గంటలకు జరిగినటువంటి ఒక ఘటన నేపథ్యంలో దోమలపేట మండలము, దోమలపేటకు సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి వద్ద నిన్న యొక్క టన్నెల్లో 8 మంది ఇరుక్కుపోయినటువంటి ఘటనకు సంబంధించి ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటికి కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత ఇండియన్ ఆర్మీకి సంబంధించి, తర్వాత ఎస్డీఆర్ఎఫ్కు, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి విభాగాలు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. కానీ ప్రధానంగా ఎక్కడైతే ఘటన జరిగిందో, ఘటన జరిగినటువంటి దగ్గర దాదాపు టన్నల్లో 14 కిలోమీటర్ దగ్గర పైనుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో మట్టి కూలిపోవటం, ఆ కూలిపోయిన తర్వాత అక్కడనే నీరు పెద్ద మొత్తంలో వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి యొక్క మిషన్ కూడా ఆ యొక్క నీటి యొక్క ధాటికి ఎనికికి వచ్చిందనేటువంటి ఒక విషయాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, బృందాలు గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు వీటికి సంబంధించినటువంటి ఎవరు నిష్ణాతులు ఉన్నారో వాళ్ళతోన ఇక్కడ ఉండేటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు అయితే వారి యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా దాదాపు 5.5 గంటలు టన్నల్లోనే వాళ్ళతో సహాయక చర్యలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఆయన బయటకు వచ్చినటువంటి చెప్పినటువంటి సందర్భంలో మాత్రం 8 మంది యొక్క పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రధానంగా 100 మీటర్ల దూరంలో పెద్ద మొత్తంలో ఈ యొక్క సిల్టు ఉండేటువంటి నేపథ్యంలో ఆ యొక్క సిల్టును తొలగిస్తే తప్ప అందులో ఉండేటువంటి 8 మంది యొక్క పరిస్థితి గురించి చెప్పేటువంటి అవకాశం లేదని చెప్పి ఆయన వివరించడం జరిగింది. మరొక వైపున ఈ రాత్రికి నేవీకి సంబంధించినటువంటి యొక్క ఆపరేషన్స్ కోసం వాళ్ళు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. వాటిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా మాత్రము దాదాపు 1 రోజున్నర గడిచినప్పటికీ కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో ఇక్కడ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కానీ, ప్రభుత్వము, ఇక్కడ తోటి కార్మికుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. వీటికి ఎలాగైనా అందులో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని తీసుకురావడానికి కావాల్సినటువంటి ఒక చర్యలు చేపడతామని చెప్పి మంత్రి వివరించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఈ యొక్క రెస్క్యూలో నిష్ణాతున్నారో వాళ్ళని అవసరమైతే ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క ఆపరేషన్ కొనసాగించడానికి కావాల్సినటువంటి ఒక చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రాథమికంగా 2 అంశాలపైన వాళ్ళు ఒక ఆపరేషన్ చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఆ 2 విధానాలు కూడా ఇక్కడ ఫలించలేదు. మొదటగా పైనుంచి
నుంచి ఎలాగైనా ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడి నుంచి హోల్ ద్వారా మట్టిని తొలగించి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి తీసుకురావాల్సిందుకోసం ఒక ప్రయత్నం చేయాలంటే అది సాధ్యం కాదు. దానివల్ల అదనంగా ఇంకా కూలిపోతే పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని ఆ యొక్క ప్రతిపాదన విరమించుకున్నారు. వెంటనే అక్కడ ఉండేటువంటి మరొక అధికారులు మాత్రం ఒకవేళ టన్నల్లో ఎట్లాగో 14 కిలోమీటర్ వేద ఘటన జరిగితే 12 కిలోమీటర్లన్నర వరకు వెళ్తున్నాం కాబట్టి కేవలం కిలోమీటర్లకు సంబంధించినటువంటి అక్కడి నుంచి ఒకవేళ ఆ టన్నల్లోనే మరొక వైపున లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో లోపలికి ఇంకొక ద్వారం ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి వాటిని గుర్తించేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. అది కూడా అంత శ్రేయస్కరం కాదు. దాని ద్వారా వారిని గుర్తించడం గుర్తించారు. మొత్తంగా మాత్రము ఏ రకంగా అయితే వారిని తీయాలనేటువంటి దాని విషయంలో ఇప్పటికే దాదాపు 5 మోటార్లు 5 ప్లేస్లో బిగించడం జరిగింది. 750 సంబంధించిన హార్స్ పవర్ మోటార్లు ప్రతి నిమిషానికి 3700 లీటర్ల నీటిని బయటికి పంపిస్తున్నప్పటికీ కూడా అంతకంటే పెద్ద మొత్తంలో కూడా నీటి యొక్క ఊట వస్తుండేటువంటి నేపథ్యంలో మాత్రము అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడము చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటి వరకు వాళ్ళని గుర్తిస్తారనేటువంటి విషయంలో స్పష్టత లేకపోవడం మాత్రం ఈ యొక్క ఘటనా స్థలంలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఎప్పుడు వస్తారనేటువంటి విషయం మాత్రం అందరిలో ఉత్కంఠత రేపుతుంది. కానీ ఎటువైపు అవసరం భారత్కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటామంటున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ నిష్ణాతులు ఉంటే వాళ్ళని కూడా పిలిపించి ఈ యొక్క ఆపరేషన్స్ కొనసాగిస్తామనేటువంటి మాట మాత్రం ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ చెప్పడం జరుగుతుంది. అందరూ కోరుకుంటున్నది ఒకటే, వాళ్ళందరూ కూడా సురక్షితంగా రావాలని. కానీ పరిస్థితులు అంతకు భిన్నంగా ఉన్నాయనేటువంటి యొక్క వార్త మాత్రం అందరినీ కొంచెం ఇబ్బందులకు గురి చేస్తుంది, ఆవేదన గురి చేసే పరిస్థితి మాత్రం ఉంది. విజయభాస్కర్, సహాయక చర్యల్లో ఎదురవుతున్న సవాళ్ల గురించి చాలా వివరంగా చెప్పారు మీరు. అయితే 30 గంటల పైనే ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. దాదాపు 8 మంది ఉన్నారని చెప్తున్నారు. ముందుకు వెళ్ళి వాళ్ళని క్షేమంగా బయటకు తీసుకురావడానికి ఎట్లాంటి ఫార్మెట్లో వెళుతోందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ప్రధానంగా ఒకటే, దీనిలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. ఒకటి, అక్కడ వెళ్ళినటువంటి మట్టిని తొలగించడానికి ఉపయోగించేటువంటి బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ పైన కూడా పైనుంచి కూలినటువంటి మన్ను పడినటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి యొక్క మట్టిని సిల్ట్ ఏదైతుందో వాటిని కొన్ని టన్నుల కొద్ది ఉంది కాబట్టి దాన్ని తొలగించడం అనేటువంటిది ఇబ్బందికరంగా మారడం ఒకటి అంశం. అయితే ఎక్కడైతే టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి పనులు జరగడానికి ఏదైతే ఆక్సిజన్ పంపేటువంటి అది ఉంటుందో అది కేవలము టీబీఎం మిషన్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ వరకు మాత్రమే ఉంటుంది. టీబీఎం మిషన్కు అటువైపున ఉండేటువంటి యొక్క ఎవరైతే అందులో ఇరుక్కున్నారో వాళ్ళకు ఆక్సిజన్ అందేటువంటి అవకాశం లేదనేటువంటి ఒక కన్క్లూజన్గా వచ్చినటువంటి నేపథ్యంలో కొంత అక్కడ ఇరుక్కుపోయినటువంటి వారి యొక్క పరిస్థితి పైన కొంత ఆందోళనకరంగా ఉంది. అయితే వాళ్ళకు చాలా సంక్లిష్టమైనగా ఉందనేటువంటి మంత్రి యొక్క ప్రకటన కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. మొత్తంగా మాత్రం అక్కడ పేరుకుపోయినటువంటి యొక్క పెద్ద మొత్తంలో బురద నీటిని తర్వాత ఆ నీటిని అంతా తొలగిస్తే తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రము చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ ప్రధానంగా చేసేటువంటి పనుల్లో పైనుంచి ఒకవేళ కూలితే మరో ప్రమాదం వస్తుంది కాబట్టి ఆచితూచి వివరించేటువంటి క్రమంలోనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కాస్త జాప్యం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టమవుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్. रिंग को दूर तक दिख रहे हैं, रिंग दूर तक तेरह 500 में पंप स्टेशन 5 है ना ये. Take this only we have to do manual on it. No machine can go inside unless we remove the total thing. For removal also, no machinery because all the like railway track things are there. No machine can go inside unless we remove everything. Once this is settled, then we'll. What is the further process? What is the? See, the process is the immediate process is the balance 100 or 150 meters, whatever the efforts are to be made, that is in process. Once that is over, then we'll take the next step. What to take for only clearing the debris and machinery. So I'm just imagining the intensity is so big. As per the incident, what I felt inside, it was so lucky 42 people could come out because of the signal they had. So lucky all the 42 whatever they survived. Because बचाव कार्य में कितने लोग जुटे हुए? उसमें पूरे 8 जने हैं अंदर.
उसमें 4 जने जो है दे आर लेबरर्स, अदर 4 आर द एम्प्लॉयज ऑफ द कंपनी एंड दे आर 2 फ्रॉम द अमेरिकन कंपनी एम्प्लॉयज. वन इज फ्रॉम कश्मीर, अनदर फ्रॉम सम अदर स्टेट. नहीं सर, अभी कितनी एनडीआरएफ की टीम्स वगैरह सब लगी हुई है? एनडीआरएफ टीम है, डिफेंस टीम से, नेवी के भी आ रहे हैं. So we are not sparing any effort. Already Honorable Chief Minister gave the clear-cut directions, informed to all the concerned respective organizations, and also the Honorable concerned our colleague Minister Uttam Kumar also. The moment he got the information, immediately rushed here, and the local MLA also immediately, he was in Rajahmundry, came here, and the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort, and there is no lethargy or there is no lapse at all. All the whatever the kind of news will be